ఇక వైఎస్ భాస్కర్ రెడ్డి, ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్నారు. జైల్లో లేదండి, లేరు 2 years కిందటే అయితే కండిషన్ బెయిల్ హైదరాబాద్ దాటి వెళ్ళకూడదు అనేది. హైదరాబాద్ దాటి కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు మీరు ఎంటర్ కాకూడదు. ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎక్కడైనా తిరగవచ్చు. కండిషన్ కోర్టు పర్మిషన్ తీసుకుంటే ఫారిన్ కూడా వచ్చు, అదేం ఇబ్బంది లేదు. కండిషన్ బెయిల్ మీద వాళ్ళ ఊరికి పోకూడదు అనేది పెట్టిండ్రి. సో కండిషన్ బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు ఫ్రీ బెయిల్ వచ్చి ఇష్యూ చేశారు. ఏంటి పరిస్థితి ఏంటి? ఏముందండి, ఇప్పుడు వెళ్తారు, వాళ్ళ ఆ ఊరికి వెళ్తారు, ఆ ఊర్లో ఉంటారు. ఏముంటుంది, ఇక్కడున్నా అక్కడున్నా ఒకవేళ సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి సాక్షుల్ని బెదిరించాలంటే హైదరాబాద్ నుంచి కూడా బెదిరించగలలేము. ఆయన ఒక్కడే కాదు కదా, వాళ్ళేముంది ఒక వ్యవస్థ ఉన్నట్ల వైఎస్ ఫ్యామిలీ. అటువంటి ఇన్సిడెంట్ ఒక్కటి కూడా జరగలే. వాళ్ళకి బెయిల్ క్యాన్సిల్ చేయించాలని చాలా ప్రయత్నాలు చేశారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని. లాస్ట్కి అప్రూవర్తోనే ఒక తప్పుడు కేసు ఒకటి జైల్లో ఉంటే 20 కోట్లు బస్తా తీసుకొని పోయినాడు శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ అని. 20 కోట్లు అంటే ఎన్ని బస్తాలు తీసుకొని వాడు భుజాల మీద పెట్టుకునేకి జోలో పెట్టుకొని పోయేది. అది ఆడు కంప్లైంట్ ఇస్తే కేసు కట్టి దాని మీదనే నిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా చెప్పారు. అప్రూవర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేకి A5 కుమారుడు శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ పోయింది. వాళ్ళు ఇది మన జైల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్త్ క్యాంపు చేస్తే ఇతను ఒక డాక్టర్గా వెళ్ళాడు. దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీస్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. వీళ్ళు కంప్లైంట్ చేసిన అది ఎప్పుడో జైలు నుండి వచ్చినాక 4 రోజులకు ఇస్తాడు కంప్లైంట్, అంత కుక్కడప్ కంప్లైంట్. దాని మీద వాదిస్తున్నారు. అలా అంటే ఎవరినన్నా వీళ్ళు బెదిరిస్తే మిగతా వాళ్ళు చెప్పాలి కదా. ఇప్పుడు ఇంకా ఏది చేసినా కానీ అప్రూవర్ అయినా అతనే చెప్పేది, కంప్లైంట్ చేసినా అతనే చెప్పేది, మిగతాది ఏముండదా? ఇప్పుడు ఈ కేసులో ఇంకా ఎంతమందికి ఫ్రీ బెయిల్ రావాల్సింది? ఏం లేదండి, ఇంకా ఫ్రీ బెయిల్ యాక్చువల్గా చంపినారని మనమైతే ఎవరైతే భావిస్తున్నారో, ఎవరైతే చెప్పినారో వాళ్ళందరూ 4 పులివెందల్లోనే ఉన్నారు. చాలా ఏళ్ళ నుంచి, చాలా రోజుల నుంచి ఉన్నారు బెయిల్ వస్తేనే. వీళ్ళు వెనక నుండి కాన్స్పిరేటర్స్ అని అంటారు. వీళ్ళని కాన్స్పిరేట్ చేసి చంపించారు వాళ్ళతోని. వీళ్ళకి అనుమానమే, దీని మీద వీళ్ళేం సాక్ష్యం లేదు. వాళ్ళు ఇదే శివశంకర్ రెడ్డి గారు, వైఎస్ భాస్కర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి గారికి ఫ్రీ బెయిల్ వస్తుంది. ఇప్పుడు ఫ్రీ బెయిల్ అయింది. ఇంకా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి ఫ్రీ ఆయన ఇంకా అప్లై చేసుకోలేదు. ఓకే, చేసుకుంటే ఆయన కూడా వస్తుంది. ఇంకా అందరికీ దాదాపుగా బెయిల్ మీద ఉన్నట్టే, ఆయన కూడా వచ్చేస్తాయి ఫ్రీ బెయిల్. సో ఓవరాల్ ఈ భాస్కర్ రెడ్డి గారి మీద నమోదు చేసిన సెక్షన్లో ఏమున్నాయి? ఈ భాస్కర్ రెడ్డి మీద నమోదు చేసిన సెక్షన్లో వాళ్ళు ఏం మర్డర్లో పాల్గొన్నారని గాను ఏం లేదండి. దాంట్లో కాన్స్పిరసీ అని అంటారు దాన్ని, కుట్ర, హత్య చేయించేకి కుట్ర పన్నినారని. అది కూడా ఒక కాన్స్పిరసీని ప్రూవ్ చేయాలంటే డైరెక్ట్ ఎవిడెన్స్ ఏదో ఒకటి కలెక్ట్ చేయాలి. మీటింగ్ ఆఫ్ మైండ్స్, వీళ్ళంతా కలిసి పలానా సాట మాట్లాడినారు, మేము విన్నాము, లేకపోతే లెటర్స్ రాసుకున్నారో, లేకపోతే ఫోన్ రికార్డింగ్స్ ఏవో ఉన్నాయని, లేకపోతే SMS మెసేజ్లు వాళ్ళు టెక్స్ట్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టింటే సరిపోతుంది. అది అటువంటిది ఏం లేదు, అటువంటిది ఏం జరగలేదు. ఊకే అప్రూవర్ అని దస్తగిరితో ఒక మాట తెప్పించేసి దాంతోనే అదే సాక్ష్యం అనుకుంటున్నారు. అది ఎప్పుడు, అది కూడా హియర్సే. ఏం దస్తగిరికి ఇల్లు ఏం చెప్పలేదు. అవును, ఏమి దస్తగిరికి ఇల్లు ఏం చెప్పలేదు. ఎర్రగంగిరెడ్డి మాకు చెప్పాడండి, వీళ్ళంతా ఉన్నారు, మనకు 40 కోట్లు వస్తాయి, నువ్వు చెయ్యి అని ఇతను ఏదో పెద్దగా 100 మందిని హత్య చేసిన కిరాయంతకుడు మాదిరి ఇతను పిలిచి చెప్తా అంట. అన్నీ పచ్చాబద్దాలు అవి. నేను చాలా వీడియోలో చెప్పాను, మీకు కూడా చెప్పింటానేమో. దస్తగిరి స్టేట్మెంట్ 100కి 200 పాలు అబద్ధం. అది ఈవెన్ ఆ లోపల నుంచి ఆ రోజు చంపిన రోజు లోపల గంగిరెడ్డి ఉండి లోపల నుంచి తలుపు తీసినారని పచ్చబద్ధం. ఆ తలుపులు పగిలిపోయి ఉన్నాయి. సిట్ 1 వాళ్ళు దానికి మసిపూసి మారేడుకాయ తీసి దాన్ని సపరేట్ చేసి పెట్టారు. పంచనామాలోన అన్ని తలుపులు కరెక్ట్గా ఉన్నాయని రాశారు. గవర్నమెంట్ పోలీస్ క్లూస్ టీమ్ తీసిన ఫోటోలు క్లియర్గా ఉన్నాయి, ఉదయం నుంచి ఉన్నాయి. వేరే ఛానల్స్ ఉదయం 7, 8 నుంచి 9 నుంచి తీసిన ఫోటోలు అన్నీ మన దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఉదయం నుంచి తీసిన ఫోటోలు అన్నీ ఉన్నాయి. ఎవరు క్లూస్ టీమ్ వాళ్ళు, గవర్నమెంట్ అన్నీ వాళ్ళ కంప్యూటర్స్నే ఉన్నాయి. దానిలో అసలు మీరు పరిగణలోకి తీసుకోకుండా లోపల నుండి తీసినాడని రాస్తే ఎట్లా? అది 100కి 200 అబద్ధం చెప్పిన ఒక హియర్సే ఎవిడెన్స్ అంటారు. మనకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఎవిడెన్స్ ఎలా ఉండాలంటే డైరెక్ట్ ఉండాలి. నీ కళ్ళతన్న చూసి ఉండాలా, నీ చెవులతన్న ఇన్ని ఉండాలా, నువ్వు లేకపోతే నీ స్పర్శ ఏదో నీకున్న ఈ సెన్సెస్ ద్వారా నువ్వు దాన్ని పర్సీవ్ చేసి ఉండాలి. నీకున్న సెన్సెస్ ద్వారా ఆ ఫ్యాక్ట్ని పర్సీవ్ చేసి ఉండాలి.
ఇప్పుడు నువ్వు నన్ను నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు అంటే నీ మాట నేను వినాలా, ఇంకా మాట్లాడుతున్నప్పుడు చూసింటే ఇంకా డైరెక్ట్ అవుతుంది. లేకపోతే చీకట్లో ఈ వస్తువు ఏది పేపర్ అంటే ఇది ముట్టుకుంటే నేను చీకటి అంటే ఇట్లా ముట్టుకున్నాను, అది పేపర్ మాదిరి ఉంటే నా స్పర్శ ద్వారా ఇది పేపర్ అని తెలుసుకుంటున్నాను, శబ్దం వస్తుంది. దాని మీద డైరెక్ట్ హియర్స్ ఎవిడెన్స్ అంటారు. ఎవరో నువ్వేదో ఏదో చెప్తే ఆయన ఏదో అనుకుంటుండండి నేను విన్నాను అంటే అది హియర్స్ ఎవిడెన్స్, అది ఏంటికి పనికిరాదు. అసలు ఇట్లాంటి హియర్స్ ఎవిడెన్స్ మీద అంత పెద్ద కాన్స్పిరసీని బిల్డప్ చేయాలనేది ఇది. ఇంకా వీళ్ళ ఎవిడెన్స్ అంతా వాళ్ళ ఛార్జ్షీట్ మొత్తం చదివాను నేను, మళ్ళీ ఎప్పుడు చాలా మాట చదివాను, మళ్ళీ కూడా చదివాను. మళ్ళీ చూస్తే సునీతను నరేడ్డి రాజశేఖరెడ్డి ఒక్కొరు 120-150 పేజీల స్టేట్మెంట్లు ఉన్నాయి. అంత హియర్సేనే, ఒక్కటి కూడా వాళ్ళు డైరెక్ట్ ఎవిడెన్స్ ఏం లేదు, అంత హియర్సే. ఫలానా వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు చెప్తున్నారని, దాని మీద వాళ్ళు చెప్పినారని చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న కొండారెడ్డి కుటుంబానికి ఏదో ఎప్పుడో ఆస్తి అంట, అదేదో 50 సంవత్సరాల కిందట 60 సంవత్సరాల కిందట వాళ్ళు కాంట్రాక్ట్లో నష్టపోయినప్పుడు ఆ అప్పులేకి వీళ్ళు రాయించుకున్నారనేది ఇంకా కోపం ఉండి ఈ పొద్దు చంపుతారంట. రాజారెడ్డికి ఆస్తి చిన్న కొండారెడ్డి రాశాడు, ఆయన తమ్ముడు అవుతాడు రాజారెడ్డి, పెద్ద చిన్న కొండారెడ్డి వాళ్ళు కాంట్రాక్ట్లో పోయినప్పుడు ఏదో కొంత ఆస్తులు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి, మళ్ళీ సంపాదించుకున్నారు. వాళ్ళు సంపాదించుకుంటే అట్లటోళ్ళు రాజశేఖర రెడ్డికి వివేకానంద రెడ్డికి ప్రతి ఎలక్షన్లో ఎందుకు తీస్తారు వాళ్ళు దగ్గరుండి, ఒక్కొక్క మండలానికి ఒక ఇన్ఛార్జ్ ఉండి. అది కదా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికే చేస్తున్నారు కదా. అవును, వైఎస్ రాజారెడ్డి మనవడే కదా ఆయన, రాజశేఖర రెడ్డి చేశారు, వివేకానంద రెడ్డికి చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. అవును, మరి ఆ లాజిక్ మిస్ అయిపోయి ఎప్పుడో 50 ఏళ్ళు 100 సంవత్సరాల కింద జరిగినది మనసులో పెట్టుకొని చేస్తారనేది, దాని గురించి వాళ్ళ 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 స్టేట్మెంట్ తప్పిస్తే దానికి కొరాబరేటివ్గా ఒక్క చిన్న ఎవిడెన్స్ కూడా మళ్ళీ ఇంకోని ఎగ్జామ్ చేయలేవాలి. ఓకే, ఇంకోసారి అంటది A5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారు, ఆయన ఎమ్మెల్సీ సీటు కావాలా 2017 అని చెప్పాడు, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు మాకు, అయితే వాళ్ళు నవ్వి అతన్ని పక్కకు పెట్టి మా వివేకానంద రెడ్డికి ఇచ్చారు అని చెప్తారు. అందుకు వాళ్ళ కోపం ఉంది. ఈయన శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి ఫాలో అయ్యారు, ఆయనకు రాలేదని ఈయన నువ్వు హియర్సే, ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినారనేది హియర్సే ఏమి అంతే కదా. మరి సజ్జల రామకృష్ణారెడ్డిని ఏమైనా ఎగ్జామ్ చేసినారా సిబిఐలు? ఇంతవరకు చేయలే. చేస్తే ఆయన చెప్పాడు కదా, ఈమె చెప్పేది అబద్ధం కాబట్టి అది చెప్పారు. ఇదంతా లార్జర్ కాన్స్పిరసీ అనే పదం వాడినారు వాళ్ళు, ఎవరు సిబిఐ వాళ్ళు. వీళ్ళందరూ కలిసి చేసిన లార్జర్ కాన్స్పిరసీ ఆ కేసు ఛార్జ్షీట్లో కాన్స్పిరసీలో భాగం అన్నీ అంతే అండి. అంతా హియర్సే మీద ఉంది. ఈ మన డిబేట్ ఇది చూస్తున్న ఇంటర్వ్యూ చూస్తున్న పోలీస్ ఆఫీసర్స్కు అడ్వకేట్స్కు తెలుసు, న్యాయమూర్తులకు తెలుసు, ఓన్లీ హియర్సే తప్ప సబ్స్టాంటివ్గా ఏం ఎవిడెన్స్ ఏమి లేదు. అది దాని మీద పెట్టేసి పాపం సంవత్సరాల తరబడి జైల్లో పెట్టేసి ఆయనకు 75 ఏళ్ళు చంద్రబాబు నాయుడు వయసు ఆయనకి, సంవత్సరాల తర్వాత వాళ్ళ ఊరికి దూరంగా పెట్టేసి ఆ పాపం అనేది అనుభవిస్తారు అందరు. థ్యాంక్ యూ సార్. రైట్ అండి, నమస్తే.